రాజేష్ కుమార్ సొంగ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ రాజేష్ న్యూరోకే హైదరాబాద్. మనం ఈరోజు ప్రెగ్నెన్సీలో కామన్ మిత్స్ గురించి మాట్లాడుతున్నాం. మాకు ఓపీలో కామన్ గా అడిగే క్వశ్చన్, సార్ నేను ఎపిలెప్సీ పేషెంట్ అంటే నాకు ఫిట్స్ ఉన్నాయి, నేను మ్యారేజ్ చేసుకోవచ్చా, నాకు మ్యారిటల్ లైఫ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఇంకోటి నేను సేఫ్ గా పిల్లల్ని కనవచ్చా. సో మొట్టమొదటి మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎపిలెప్సీ అనేది మ్యారేజ్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. యూజువల్ గా ఎపిలెప్సీ అనేది వెరీ టెంపరీగా బ్రెయిన్ లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ చేంజ్ అవ్వడం వల్ల ఫిట్స్ రావడం. సో దీనికి మ్యారేజ్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే రెండు ముఖ్యమైన విషయాలు. ఒకటి, మీ మ్యారేజ్ ముందే మీ పార్ట్నర్ తో ఓపెన్ గా ఇవన్నీ డిస్కస్ చేయాలి. నాకు ఇలా ఎపిలెప్సీ కండిషన్ ఉంది, నేను పలానా మెడిసిన్ వాడుతున్నాను. నెక్స్ట్, దాంతో పాటు మ్యారేజ్ తర్వాత కూడా రెగ్యులర్ గా మెడిసిన్స్ యూజ్ చేయాలి. తర్వాత పిల్లల విషయం గురించి కొందాం. యూజువల్ గా ఈ క్వశ్చన్ ఎక్కువగా ఉమెన్ పేషెంట్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. సార్ నేను ప్రెగ్నెంట్ అవుదాం అనుకుంటున్నాను, నాకు ఎపిలెప్సీ ఉంది, నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది, నాకు పుట్టబోయే బేబీకి అనిపిస్తున్నాం. లేటెస్ట్ గా మనం యూజ్ చేస్తున్న ఎపిలెప్సీ మెడికేషన్ అనేవి చాలా మెడికేషన్ ప్రెగ్నెన్సీ మీద కానీ డెలివరీ మీద కానీ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ మీరు ఎపిలెప్సీ పేషెంట్ అయ్యండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్లయితే డెఫినెట్ గా డాక్టర్ సలహా తీసుకొని మీ మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో సేఫా కాదని చూసుకోండి. దాంతో పాటు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడండి. ఇలా చేస్తే మీ హెల్తీ బేబీ పుట్టే అవకాశం చాలా చాలా ఎక్కువ. సో వీటి గురించి మీ డాక్టర్ తో డిస్కస్ చేయండి. సో లివ్ ఎన్ హ్యాపీ హెల్తీ లైఫ్.